హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త అండి. ఈ అదిరిపోయే శుభవార్త గురించి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు సుప్రీం కోర్టు తీర్పు ఒక చారిత్రాత్మక నిర్ణయం. పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన మరియు చారిత్రాత్మకమైనటువంటి సుప్రీం కోర్టు తీర్పు వివరాలనైతే తెలుసుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను కూడా ఈ వీడియోలో మనము చర్చించుకుందాం. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు ముఖ్యమైన అంశాలేంటంటే, సుప్రీంకోర్టు తీర్పు వెలువడించినటువంటి ఈ యొక్క భారత న్యాయస్థానం 2015 జూలై 1న సివిల్ అప్పీల్ నంబర్ 1123/2015 ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పును చాలామంది గమనించకపోవడం ఆశ్చర్యకరం. ఈ తీర్పు యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు పెన్షనర్ల హక్కులను స్పష్టంగా అయితే నిర్వచించాయి. పెన్షన్ ఒక హక్కు. అది బహుమతి కాదు అనైతే తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న ప్రాథమిక హక్కు. ఇది ప్రభుత్వం ఇచ్చేటటువంటి బహుమతి లేదా దయ కాదు. సో, పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉండదు. అది పెన్షన్ నియమావళి ద్వారా నియంత్రించబడుతుంది. మరియు ఆ యొక్క నియమాల పరిధిలోకి వచ్చేటటువంటి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షన్ పొందటానికి అర్హులే అన్నమాట. ఈ మేరకు తీర్పిచ్చింది. రెండవది పెన్షన్ పునర్విమర్శ మరియు పే స్కేల్ విడదీయరానివి. అంటే సుప్రీంకోర్టు తన తీర్పులో పెన్షన్, అలాగే పెన్షన్ పునర్విమర్శన అంటే రివిజన్ మరియు పే స్కేల్స్ అనేవి విడదీయరానివి అంశాలుగా అయితే గుర్తించింది. వీటిలో ఒక దానిని విస్మరించి మరొక దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. మూడోది కనిష్ట బేసిక్ పెన్షన్ ఎంత ఉండాలి? అంటే పెన్షన్ పునర్విమర్శ జరిగేటప్పుడు బేసిక్ పెన్షన్ అనేది పూర్వపు పునర్విమర్శన చేయబడినటువంటి స్కేల్‌కు సంబంధించి రివైజ్డ్ స్కేల్స్‌లోని పే బ్యాండ్స్ కనిష్టంలోని బేసిక్ పెన్షన్‌లు 50% కన్నా తక్కువగా ఉండకూడదని బెంచ్ పదే పదే పునరుద్ఘాటించింది. ఇది పెన్షనర్ల ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తుంది. ఇక నాలుగోది ఆర్థిక భారం సాకు కాదు. పెన్షనర్లకు చెల్లించాల్సిన చట్టబద్ధమైన ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నిరాకరించడానికి ప్రభుత్వం ఆర్థిక భారం వంటి కారణాలనైతే చూపకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం అవసరమైన వ్యాజ్యాలు, లిటిగేషన్ నుంచి తప్పించుకోవాలని మరియు అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని కూడా చెప్పడం జరిగింది. పెన్షన్ నవీకరణ కూడా ఒక హక్కు. పెన్షన్ ఒక హక్కు అని నిర్ధారించబడినప్పుడు పెన్షన్ పునర్విమర్శన మరియు పే స్కేల్స్ విడదీయరానివి అనే యొక్క వాదన ప్రతిఫలంగా పెన్షన్ నవీకరణ కూడా ఒక హక్కు అవుతుంది. సో, దీన్ని ఎప్పుడూ ఒక బహుమతిగా చూడకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ తీర్పు ముఖ్యమైనటువంటి డీఎస్ నకారా కేసు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ఈ తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ యొక్క ముఖ్యమైన అంశాలను ఎవరు ఎలా గమనించలేదో మరియు ప్రభుత్వం వద్ద ఈ విషయాన్ని ఎవరు ఎందుకు లేవనెత్తలేదో ఆశ్చర్యకరంగానే ఉంది ప్రస్తుతానికి. ఈ యొక్క తీర్పుపై ఎవరు కూడా స్పందించకపోవడం అనేది ఆశ్చర్యకరం కాదు. గందరగోళంగా కూడా అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సో, ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన పరిణామం అయితే జరిగిందండి. 2024 మే మరియు జూన్ నెలల్లో రిటైర్ అయిన వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మరియు పీఆర్‌సీ, డీఏ బకాయిలు, ఎరియర్స్ ఇవన్నీ కూడా చెల్లించకపోవడంతో ముగ్గురు ఉపాధ్యాయులు దీనిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 300 ఉల్లంఘన కింద పేర్కొంటూ 2025 అక్టోబర్ 13న ఏపీ హైకోర్టునైతే ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపినటువంటి గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సదరు బకాయిలను 6 వారాల్లోగా చెల్లించాలి తిరిగి అని చెప్పేసి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ 2025 అక్టోబర్ 17న తీర్పు ఇవ్వటం జరిగింది. మరి ఈ 6 వారాల్లో ఈ చెల్లింపులు జరుగుతాయో లేదో మరి వేచి చూడాలి. ఇక పెన్షనర్లకు న్యాయం జరగాలనైతే ఆశిస్తున్నాము. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందనైతే ఆశిస్తూ ధన్యవాదాలు. ఈ వీడియోని
తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీ వద్దకైతే తీసుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.